ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన ప్రకటన చేశారు. పైగా అది ఐఏఎస్ అధికారులు, కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాటలు. ముఖ్యమంత్రి ఎక్కడైనా మాట్లాడినా అది అధికారిక సమావేశం కావచ్చు, రాజకీయ సభ కావచ్చు, దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారంతో మాట్లాడాల్సి ఉంటుంది. నోటుకొచ్చినట్టు మాట్లాడి తనకు తోచినట్టుగా చెబితే అది ముఖ్యమంత్రి స్థానానికే అప్రతిష్ట తీసుకొస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల మీద చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలన్నీ చాలా వాస్తవ విరుద్ధంగా ఉంటున్నాయి. స్వయంగా ఆయనే అనంతపురంలో కూటమి పక్షాల సూపర్ 6 సూపర్ హిట్ సభలో కేవలం పాడేరు మెడికల్ కాలేజ్ మాత్రమే పూర్తయింది అన్నట్టుగా చేసినటువంటి ప్రకటన ఎంత అబద్ధమో స్వయంగా ఆయన పార్టీకే చెందిన ఆయన క్యాబినెట్లోని మంత్రి పార్థసారథి మాటలే సాక్ష్యం. రాష్ట్రంలో 7 కాలేజీలు ప్రారంభించారు అంటూ మంత్రి పార్థసారథి చెప్తే ముఖ్యమంత్రి కేవలం ఒక్క మాటే అన్నట్టుగా చేసిన ప్రకటన అబాసు పాలు చేసింది. అయినా సీఎం చంద్రబాబులో ఎటువంటి మార్పు రాలేదు అనడానికి తాజాగా చేసినటువంటి ప్రకటన ఒక సాక్ష్యం. ఇందుకు ఆయన ఏమన్నారు, ఆయన మాటల్లో వాస్తవం ఎంత, ఆయన ఎంతగా జనాన్ని నమ్మించే ప్రయత్నంలో ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం. 95-96లో నేను సీఎం అయినప్పటికీ 650 బెడ్లు ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా. మెడికల్ సీట్స్ 650 ఉన్నాయి. మెడికల్ సీట్లు ఆయన సీఎం అయ్యే నాటికి, ఆయన 95 సెప్టెంబర్లో సీఎం అయ్యారు, అప్పటికే 650 ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో అన్నది ఆయన మాట. మొదట ఇది వాస్తవమా కాదా ఎన్ఎంసీ వెబ్సైట్లో మనం చూద్దాం. అధికారికంగా ఇది తెలంగాణకు సంబంధించి, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కాలేజెస్ చూస్తే ఈ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ 1959లో ఏర్పాటు చేశారు. ఇది చంద్రబాబు నాయుడు రాకముందే కాబట్టి ఇది ఇప్పటికి 250 సీట్లు ఉన్నాయి. ఆ రోజుకి సుమారుగా 150 సీట్లు ఉన్నాయి అనుకుందాం. ఆ తర్వాత ఇది 1985 అంటే చంద్రబాబు రాకముందే డక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్, ఇది ఒక 150, ఆ రోజుకు ఒక 100, 200 పైన సీట్లు ఇక్కడే ఉన్నాయి. ఇక ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఇది 1999, ఇది చంద్రబాబు హయాంలో వచ్చింది. ఇది 2005 చంద్రబాబు తర్వాత వచ్చింది. 2002 చంద్రబాబు హయాంలో వచ్చింది. 1946 ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్ 250 సీట్స్, అప్పటికి ఇక్కడ ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకుందాం, 300. ఇక ఆ తర్వాత చంద్రబాబు రాకముందు ఏర్పాటు చేసినటువంటి కాలేజీల సంఖ్య చూస్తే ఇది గాంధీ మెడికల్ కాలేజ్ 1954, ఇక్కడ ఒక 250, ఆనాటికి 100 ఉన్నాయి అనుకుంటే 400 ఆ రోజుకున్నటువంటి సీట్లు. సో నీకు ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి ఆయన చెప్తుంది 650 సీట్లు మాత్రమే ఉన్నాయని. ఇప్పటికి తెలంగాణ పరిధిలో 4 కాలేజీలు ఉన్నాయి, కనీసంగా 400 సీట్లు ఉంటాయి. ఇక ఏపీలో చూస్తే చంద్రబాబు సీఎం అయ్యే నాటికి ఉన్నటువంటి కాలేజీలు చూస్తే కర్నూలు మెడికల్ కాలేజ్ ఇప్పటికి 250, ఇది 1957లో స్టార్ట్ చేశారు, అంటే ఇది ఒక 100, 500. 1958లో రంగరాయ మెడికల్ కాలేజ్ ఇప్పటికి 250, అప్పటికి ఒక 100, 600. 1923లోనే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది, ఇప్పుడు 250, అప్పుడు ఒక 100, 700. 1980లో గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఇది 175, అప్పటికి ఒక 100, 750. 1946లో గుంటూరు మెడికల్ కాలేజ్ ఇప్పుడు 250, అప్పుడు ఒక 100, 850. 60లో ఎస్వి మెడికల్ కాలేజ్ ఇప్పుడు 240, అప్పుడు ఒక 100, 950. కాదు, చంద్రబాబు చెప్పినట్టుగానే 650 ఉన్నాయని అనుకుందాం. మొత్తంగా ఆ రోజుకి ఈ అన్ని కాలేజీల్లో దాదాపు 900 వరకు సీట్లుంటే చంద్రబాబు నాయుడు ఆయన ఏం చెప్పారు, 650 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అని అన్నారు. ఓకే, నేను వస్తానే 7 మెడికల్ ఇచ్చి 750 యాడ్ చేశాం. ఈయనేమో 750 సీట్లు తీసుకొచ్చారట. ఎన్ని తీసుకొచ్చారో మనం చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే 2003లో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వచ్చింది, 2002లో మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వచ్చింది, ఆయన సీఎంగా ఉండగా వచ్చినటువంటి వాటిలో 2000లో నారాయణ మెడికల్ కాలేజ్ వచ్చింది, 2002లో కాటూరి మెడికల్ కాలేజ్ వచ్చింది, 2002లోనే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇవన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. పిఎస్ఐ మెడికల్ కాలేజ్ కుప్పంలో వచ్చింది. ఇవన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నీ
చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చాయి. ఇవన్నీ 750 సీట్లు వచ్చాయి. అది ఆయన చెప్పుకుంటున్నటువంటి మాట. కానీ ఆయన ఏం చెప్తున్నారు, ముందు ఒక 750 సీట్లు తీసుకొచ్చారట, ఆ తర్వాత 1150 సీట్లు ఆయనే సాధించారంట. ఎంత ఆయన మాటలు చూడండి, ఎంతగా ఆయన హయాంలో మొత్తం ఆయన చెప్పిన లెక్క ప్రకారంగా 2400 సీట్లు వచ్చినాయి. కానీ ఇక్కడ 2000 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు లెక్క. వాస్తవానికి ఆయన హయాంలో ఉన్నటువంటి సీట్లు ఇప్పుడు లేవు. సీట్ల సంఖ్య చాలా పెరిగింది. మధ్యలో 2022లో 23లో 24లో ప్రతి ఏటా పెంచుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న కెపాసిటీ ప్రకారంగా చూసిన సీట్లైనా సరే చంద్రబాబు హయాంలో పెరగలేదు, కానీ ఆయన హయాంలో పెరిగినట్టుగా చెప్పేస్తున్నారు. కానీ 2019-24 మధ్య మాత్రం కేవలం 500 సీట్లే వచ్చాయి. ఆయన చెప్పిన లెక్క, ఆయన సీఎంగా ఉండి ఆయన చెప్పిన లెక్క. కానీ మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజీలు ప్రారంభమయ్యాయి ఒక్కసారి మనం ఆ లెక్క కూడా చూద్దాం. 2019-24 మధ్య సీఎం చెప్పినట్టుగా కేవలం 500 సీట్లు మాత్రమే వచ్చాయా? 19-24 మధ్య ఎన్ని వచ్చాయి? శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ ఇదొక 150, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం 150, 300, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల 150, 450, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు 150, 600, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం 150, 750, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు 50, 800, 2023లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం 950 సీట్లుంటే ముఖ్యమంత్రి స్వయంగా ఆయన చెప్తున్నటువంటి మాట మీరు మరోసారి వినండి. ఆయన ఏం చెప్తున్నారు చాలా క్లియర్గా. 2019-24 మధ్య అంట ఆయన చెప్తున్న లెక్క ఒకసారేనండి కరెక్ట్గా. 14-19లో 450 సీట్లు యాడ్ అయినాయి. 95-2004 780 సీట్లు యాడ్ అయినాయి. అంతవరకు 650 ఉన్నాయి. అదే మరిగా 19-24 557 సీట్లు మాత్రం యాడ్ అయినాయి. 19-24 557 సీట్లు మాత్రం యాడ్ అయినాయి. 557 సీట్లు మాత్రమే యాడ్ అయ్యాయంట. కానీ ఎన్ఎంసీ లెక్కల్లో 950 సీట్లు ఆ కాలంలో వచ్చినట్టుగా ఉన్నాయి. ఇవే కాదు, ఆ మధ్యలో మళ్ళీ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సీట్లు పెరిగినాయి, శ్రీకాకుళం గవర్నమెంట్ కాలేజీలో సీట్లు పెరిగినాయి, అనంతపురం మెడికల్ కాలేజీలో సీట్లు పెరిగినాయి. ఇవన్నీ 2019-24 మధ్య పెరిగాయి. అయినప్పటికీ అన్నీ కలుపుకుంటే 1200 వరకు సీట్లు పెరిగితే చంద్రబాబు మాత్రం తన హయాంలో ఎక్కువ చూపించుకుని ఇతరుల హయాంలో తక్కువ పెరిగాయి అని చెప్పేదానికోసం ఎంతగా తపన పడుతున్నారో, అధికారికంగా ఎన్ని లెక్కలు తారుమారు చేసే ప్రయత్నంలో ఉన్నారో చూడండి మీరే. మళ్ళీ 24 నుంచి 50 సీట్లు యాడ్ చేశాం. 2024లో 50 సీట్లు ఈయన యాడ్ చేశారంట. 2024 జూన్ 4న ఫలితాలు వచ్చాయి. జూన్ 12న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ పాడేరు మెడికల్ కాలేజీలో సీట్ల పర్మిషన్ కోసం జరిగిన ప్రయత్నం ఎక్కడ, ఎవరి హయాంలో జరిగింది? కానీ క్రెడిట్ మాత్రం ఈయన ఖాతాలో వేసుకుంటున్నారు. ఈయన మొత్తం అందరు సీఎంలు కలిసి 557 చేస్తే ఈయన ఒక్కరే 1250 చేశారట. ఏమనాలి అసలు? ఎట్టా నమ్మాలి అసలు? ఎక్కడైనా నిజమైనా ఇందులో వేసమెత్తైనా నిజం ఉందా? ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చిన డేట్ ఉంటుంది కదా, అధికారిక వెబ్సైట్లో ఉంటుంది కదా, అది అఫీషియల్ డేటా కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం కదా, దాన్ని కూడా తోసిపుచ్చేసి దాన్ని కూడా కాదనేసి నాకు నచ్చినట్టుగా నాకు తోచినట్టుగా నేను అనుకున్నట్టుగా చెప్తాను అని సీఎం అనుకుంటే ఏమనాలి? దీన్ని ఎంతటి బరితెగింపుగా భావించాలి దీన్ని? ముఖ్యమంత్రి హోదాలో ఐఏఎస్ అధికారులు వివిధ శాఖల అధినేతలతో మాట్లాడుతున్నటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి ఈ మాటలు ఎంత వాస్తవ విరుద్ధంగా ఉన్నాయో, ఆయనకి అంత క్రెడిట్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంతెంత విస్మయకరంగా ఉందో మీరే ఆలోచించండి.